నిజంగా ఆ రోజున దేవుడు అని ఎవరు పెట్టారో తెలియదు కానీ నిజంగా ఆయన లైఫ్లో కూడా దేవుడు. అవునా సార్? సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడ్యూసర్ని పిలిచి దెబ్బతిన్న ప్రొడ్యూసర్ని పిలిచి ఏమయ్యా రావే అంటే ఎక్కడి నుంచి రారండి డబ్బులన్నీ అయిపోయినాయి మళ్ళీ సినిమా తీయనివ్వరు. నా దగ్గర డబ్బులు లేవండి, కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవండి అంటే నీకెందుకు అయింది నేను చూసుకుంటా, సినిమా మొదలెట్టు, ఇదిగో పలానా డైరెక్టర్, ఇదిగో పలానా సబ్జెక్టు, పలానా క్యాస్టింగ్ అని చెప్పి ఫైనాన్స్ని పిలిచి డిస్ట్రిబ్యూటర్ని పిలిచేసి ఆయన గ్యారంటీ సంతకం పెట్టి డబ్బులు ఇప్పించాడు. ఎలా సార్? ఎందుకు అంటే ఆ మంచితనం వెనక ఉండే విషయం ఏంటి? అంటే తన ప్రొడ్యూసరు ఎవరో కూడా సఫర్ అవ్వకూడదు, తనతో నా మీద నమ్మకంతో నేను సినిమా తీసిన వ్యక్తి సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, ఇంకో సినిమా తీస్తాడు, ఫెయిల్ అయిన అతన్ని ఆదుకోవాలి మనం అని చెప్పి అట్లా తీసుకొని వాళ్ళని ఎంతోమందిని అట్లా ఆదుకున్నాడు ఆయన కృష్ణ గారు. దాంతో నిజంగా అదే అనిపిస్తుంది, కాలేజీలో మనం దేవుడు అని పెట్టిన పేరు 100% అట్లాగే చేశాడు అని చాలామందికి ఎన్ని రకాల హెల్ప్ చేశాడు చెప్పడానికి. చాలా మంచి వ్యక్తి. మీరు వారు దాదాపు ఒకటే టైంలో వచ్చారా సార్ సినిమా ఇండస్ట్రీ? కాదు, వారు ముందు ఆయన సినిమా మేము చదువుకున్న రోజుల్లోనే డైరెక్టర్ తిలక్ గారు అని ఒక ఆయన వచ్చారు. అంతకుముందు నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం జరిగింది, 60 సినిమాలు పూర్తయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చేసి మా ఏలూరు కాలేజీకి కూడా గెస్ట్గా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎంబడబడి అందరూ కూడా అప్పుడు లేవు కదా, సెల్ ఫోన్ లేవు కదా, ఫోటోలు గిటోలు లేవు, అందరూ ఈ ఆటోగ్రాఫ్ బుక్లు పుచ్చుకొని ఆటోగ్రాఫ్లు చేసుకునేవారు. అదంతా చూడంగానే ఇతని మనసులో పడింది. అది నేను కొంచెం అందంగానే ఉంటాను, నేను కూడా సినిమా యాక్టర్ని అయితే నాకు కూడా ఇట్లాగే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది కదా అని ఫస్ట్ ఇది దాంట్లో వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులు డైరెక్టర్ తిలక్ గారు ఏదో ఫంక్షన్గా మా కాలేజీకి వచ్చారు. అప్పుడు ఈయన చూసి పిలిచాడు, ఈయన సినిమాల్లోకి వస్తావా అన్నాడు. వస్తారు సార్ అన్నాడు చాలా ఆనందంగా. అనగానే నువ్వు నా అడ్రస్ ఇచ్చి వెళ్తాను, నువ్వు మెడ్రాస్ వచ్చినప్పుడు నన్ను కలుగు అన్నాడు. ఈ లోపల చదువు డిగ్రీ పూర్తి చేశాడు ఆయన. పూర్తి చేసి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మెడ్రాస్ వెళ్తే నేను అప్పుడు తీసిన సినిమా అయిపోయింది, ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏది లేదు, మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఇస్తాను, ఆ లోపల అప్పుడు దాకా నాటకాలు వేస్తూ ఉండేవారు. అట్లా సోమన్ బాబు ఈయన ఇంకా కొంతమంది కలిసి నాటకాలు వేసేవాడు. అలా అయ్యాడు. నేను ఆయన వెళ్ళిన తర్వాత దాదాపు 10 ఏళ్ల తర్వాత వెళ్ళాను. ఆయనేమో సినిమాల్లోకి వెళ్ళాడు, నేనేం బిజినెస్లోకి వెళ్ళాను. టచ్లో ఉండేవారు. నేను మా బిజినెస్కి అంతా హెడ్ క్వార్టర్స్ మాకు కోయంబత్తూరు, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అన్నమాట ఆయిల్ ఇంజన్స్, మోటార్స్ ఆయిల్. నేను ఫ్రీక్వెంట్గా కోయంబత్తూరు వెళ్ళేవాడిని. తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఆగి ఆ రోజంతా అక్కడ ఉండి నెక్స్ట్ డే నైట్ విజయవాడ వచ్చేవాడిని. అప్పుడు వెళ్ళటం, కలుసుకోవటం, మాట్లాడుకోవటం అవన్నీ. మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చే టైంకి మీరు మ్యారీడ్, సెటిల్డ్ అండ్ బిజినెస్ మ్యాన్, 2 పిల్లలు ప్లస్ ఇంకా క్రాంతి కుమార్ నా క్లాస్మేటు, విజయబాబు రెడ్డి గారు నాకు సీనియర్ కొద్దిగా, విజేంద్ర ప్రసాద్ గారు క్లాస్మేటు, ఇట్లా చాలామంది ఉన్నారు. ఇంకా డాక్టర్ సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ అనేవారు ఎప్పటికప్పుడే రావయ్యా అని. సోమన్ బాబు గారు కూడా ఒక రోజున కలిసాం. ఆయన కలిసిన రోజున ఆయనకే ఇట్లా చూస్తాడు, ఏంటి సార్ అలా చూస్తున్నారు అన్న, నువ్వు బాగున్నావు కదా, ఎందుకు సినిమాలో ట్రై చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అన్నాడు. నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదండి, బిజినెస్ మీద ఇంట్రెస్ట్, నేను అందుకని బిజినెస్ చేసుకుంటున్నాను అన్న. లేదు మీరు ట్రై చేయండి బాగుంటారు అది అన్నాడు. వద్దులేండి అన్న. ఆ తర్వాత ఆయన్నే హీరోగా పెట్టి క్రాంతి కుమారును హనుమ ప్రసాద్ గారు శారదా అని సినిమా తీశారు. గొప్ప హిట్ అయింది. అది మ్యూజికల్గానే హిట్ అయింది. ఇది ఆ సినిమా మొత్తం రాజమండ్రిలో తీశారు. నేను బెజవాడ నుంచి సాటర్డే సండే వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆ 2 రోజులు ఆడతా గడిపేసి మళ్ళీ వచ్చేవాడిని. అప్పుడు కూడా 4-5 సార్లు అన్నాడు ఆయన, లేదు రాజుబాబు, అప్పుడు నా పేరు రాజుబాబు గారు మీరు ట్రై చేయండి బాగుంటుంది మీరు అది అన్నాడు. వదిలేండి సార్ బిజినెస్ చాలా బాగుంది, నేను దీన్ని వదిలి రాలేండి అన్న. తర్వాత అనుకోకుండా అట్లూరు పూర్చంద్రరావు గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది. వాళ్ళ సినిమాలో హీరో, డైరెక్ట్ హీరో. ఇప్పుడు జనరల్గా చిన్న క్యారెక్టర్ నుంచి లేకపోతే సెకండ్ హీరో నుంచి హీరో అవుతారు కదా, ఇదేదో డైరెక్ట్ ఆఫర్ వచ్చేసింది మనకి, ట్రై చేద్దామా అని ఆలోచన వచ్చినా సరే ముందు నా వైఫ్ని అడగాలి, ముఖ్యంగా పేరెంట్స్ని అడగాలి అని చెప్పి పేరెంట్స్ని అడిగాను. ముందు అడిగితే మనకి ఎందుకు, శుభ్రంగా బిజినెస్ చేసుకుంటున్నావు కదా, ఇప్పుడు మన సినిమాలు ఎందుకు అన్నారు. సరే మా ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆలోచించి, ఇది మీరు ట్రై చేసింది కాదు, ఈ ఆఫర్ మీకే వచ్చింది, లక్ష్మీదేవి వచ్చే తలుపు ఒకసారి కొడద్దు అంటారు, వచ్చినప్పుడు తలుపు తీస్తే ఆ లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి వస్తుంది, మనం తలుపు తీయకుండా ఉంటే ఆ లక్ష్మీదేవి అక్కడ పక్కెట్టుకో ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది, మీకు అవకాశం ఒక ట్రైల్ వేయండి, తప్పే ఉంది, మన బిజినెస్ ఇక్కడ ఉంది, షూటింగ్ అనే రోజులు మీరు అక్కడే ఉండాలి,
షూటింగ్ అయిన తర్వాత ఒక్కరోజు కూడా అక్కడ ఉండకుండా మళ్ళీ విజయవాడ వచ్చేసి బిజినెస్ చూసుకోవాలి. సరే, బిజినెస్ మ్యాన్గా టైమ్ ఇస్ మనీ కాబట్టి మీరు బిజినెస్ వదిలి అక్కడ నెల రోజులు ఎన్నో డేస్ ఇవ్వాలి. మరి అది మీరు ఎంత లెక్కేసుకోవాలి, ఎంత అడగాలి రెమ్యూనరేషన్ అంటే? అంటే అప్పుడు రెమ్యూనరేషన్ అడిగే స్టేజ్ ఉండదు, ఎందుకంటే అదే కొత్త వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుని సినిమాలు తీసే రోజులు అయ్యి. ఓహో, కొత్తగా ఎవరు వచ్చి హీరో కావాలంటే ఇది అంటే అందరూ తీసుకుంటారు కాదు, అసలు కొత్తగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వరు. కానీ మా నిర్మాత గారు నాకు 3,000, గిరిబాబుకి 3,000 రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఓహో, అప్పుడు ఆ 3,000 పెద్ద అమౌంట్గా ఫీల్ అయ్యాను. 3,000 వచ్చింది వాళ్ళు ఒకసారి. కానీ అప్పుడు బిజినెస్ మ్యాన్గా సుమారు అంటే ఒక అంచనాకి సార్ ఎంత వచ్చేది మీకు రాబడి పర్ మంత్? రాబడి పర్ మంత్ లాగా అంచనా కోసం ఐడియా ఉండడానికి అంటే సంవత్సరానికి లెక్కేసుకొని మాకు ఒక 50, మా పార్ట్నర్కి ఒక 50 అట్లా వచ్చేది. 50,000 పర్ మంత్? పర్ మంత్ కాదు, పర్ ఇయర్. పర్ ఇయర్. ఓహో, ఆ రోజుల్లో పర్ మంత్ అంటే అంత. అదే 50,000 పర్ ఇయర్ అంటే దాదాపు మీరు ఇప్పుడు 3 × 12 అంటే 12 నెలలకి 3,000 లెక్కేసుకుంటే కూడా నాట్ బ్యాడ్, కొంచెం తక్కువ. బట్ అంటే ఉంటాయి కదా సార్ లెక్కలు, ఇప్పుడు ఒక రోజు ఇవ్వాలి. అప్పుడు డబ్బు గురించి ఆలోచించాల, ఇదేదో కొత్త ప్రయత్నం వచ్చింది, ఈ ప్రయత్నంలో కూడా వెళ్ళారు. అప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాడు విజయవాడలో. నాటకాల ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ట్రైల్ వేద్దామని అని చెప్పి ఆ దేశం అది సక్సెస్ అవ్వబట్టి అంచెలంచెలుగా పైకి వెళ్ళటం. అక్కడ దాసనారాయణ గారు 2వ సినిమాకి పరిచయం అవటం. ఏమనేవారు సార్ మీ యాక్టింగ్ చూసి అప్పట్లోనే? దాసర్ గారు నా యాక్టింగ్ కంటే కూడా నా సిన్సియారిటీని ఎక్కువ చూసేవారు. నేర్చుకోవాలి అనే ఇది, తర్వాత టైం మెయింటైన్ చేయటం ఒకటి. తర్వాత సినిమా ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రసాద్ గారు నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్. మేము మా షాప్స్ బిజినెస్లో పక్కపక్కనే. ఆయన ప్రొడక్షన్, నేనే ప్రొడక్షన్, మా సొంత సినిమా నటుగా ప్రొడక్షన్ కూడా చేసేవాడిని. బెంగళూరులో జరిగింది షూటింగ్ అంతా. ఈ ఇల్లు బాగుందయ్యా, ఈ షూటింగ్ బాగుంటుంది అని ఆయన అంటే వెంటనే నేను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ డూ సో అండి, తెలుగు సినిమా షూటింగ్ అండి, మీరు ఇవ్వాలండి అంటే వాళ్ళు వెంటనే ఇచ్చేవాడు. ఇవన్నీ చేయటం, అరేంజ్మెంట్స్ చూడటం, సిన్సియారిటీ ఇవన్నీ చూసి బాగా నచ్చేసింది ఆయన. మురళి నిన్ను పెద్ద యాక్టర్ అని చేస్తాను నేను. మురళీమోహన్ అని పేరు వారే అప్పుడు లేదు, పేరు ఆయన పెట్టారు, అట్లూరు పోచంద్రరావు గారు పెట్టారు. ఎందుకు సార్ మురళీమోహన్ అనడానికి? అంటే అట్లూరు పోచంద్రరావు గారు సినిమా మా జగమేమాయి తీసేటప్పుడు నేను హీరో, గిరిబాబు విలన్ను, కబడ్డీ రాజబాబు గారును విజయలలిత గారు వాళ్ళు సీనియర్ యాక్టర్ దాంట్లో. మరి ఆయన రాజబాబే, నేను రాజబాబు అంటే ఎట్లా టైటిల్స్లో మళ్ళీ హీరో రాజబాబు, కమెడియన్ రాజబాబు అని అనుకోవాల్సి వస్తే సేమ్ నేమ్ ఒకటి. అతను మంచి ఊపులో ఉన్నాడు, ఇప్పుడు చాలా ఫైల్లో ఉన్నాడు. వేరే పేరు ఏమైనా మారిస్తే బాగుంటుంది, నీ అసలు పేరు ఏంటన్నారు. మా అమ్మ నాన్నగారు పెట్టిన పేరు రాజా రామ్మోహన్ రాయ్ అండి. అబ్బా, మా నాన్నగారికి పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి అట్లా పొలిటికల్ నాయకుల పేర్లు, మా తమ్ముడికి వేణుగోపాల్ తిలక్ అని పెట్టారు. అదండి. కానీ అందరూ ఊళ్ళో రాజబాబు అనిపిస్తారు. స్కూల్లో కూడా బుక్లో ఎస్ఎస్ఎల్సీ బుక్లో కూడా రాజబాబు అని ఉంది, అందుకని రాజబాబుయే కన్ఫర్మ్ అయిపోయిందండి. అయితే రాజా రామ్మోహన్ రాయ్ అంటున్నారు కదా, మోహన్ అని పెట్టుకుందాం, అదంటే పెద్ద పేరులాగా ఉంది, మోహన్ అని పెడదామా అని. ఓకే అండి అని ప్రెస్లో అనౌన్స్ చేస్తే ప్రెస్లో ఎవరో అన్నారు, ఏమంటే మోహన్ అంటే ఏదో కట్ చేసినట్టుగా ఉంది, రామ్మోహన్, కృష్ణమోహన్ లాగా మురళీమోహన్ ఏదో అట్లా అంటే బాగుంటుందండి అని వెంటనే అన్నారు. మురళీమోహన్ ఎలా ఉంది మురళి అన్నారు రాజబాబు గారు అంటే. బాగుంది సార్ అన్న అనగానే అది కన్ఫర్మ్ అయింది. సో అలా మురళీమోహన్ గారు అడుగు పెట్టడం ఒక వెలిగేశారు సార్. అదే అంటే మొట్టమొదటి ఇంకా రావాలవద్దా అని అనుకుంటానే షూటింగ్ ఉంటే అక్కడ మెడ్రాస్లో ఉంటాం, లేకపోతే విజయవాడలో ఉంటాం, బిజినెస్ చూసుకోవడం అట్లాగే ఉండేది. అలా ఒక 2 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ళు గడిచిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చేసి ఒక్కరోజు కూడా హైదరాబాద్ వెళ్ళలేదు, విజయవాడ వెళ్ళడానికి ఖాళీ ఉండేది కాదు. ఇక మనం సెటిల్ అయ్యాం, మనం దీని మీద ఇది అవ్వచ్చు అన్నప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేసి అప్పుడే బిజినెస్ కూడా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళామని మీరు తీసేసుకోండి, నేను ఇక రాలేను అని చెప్పంటే ఆయన మీరు లేకుండా నేను బిజినెస్ చేయలేను, నా వల్ల కాదు, క్లోజ్ చేసేద్దామండి అంటే బిజినెస్ క్లోజ్ చేసి